హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు పెసరట్టు చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చింది. సో దానికి కావాల్సిన పదార్థాలు అది చేసుకునే విధానం చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. ఇది ఏంటంటే నేను అప్పుడు ఏం చేశానంటే ముందు రోజు రాత్రి నానబెట్టి తెల్లవారు లేసి దోశల్లాగా వేసేదాన్ని. అందులోనే రైస్ అండ్ పెసలు కలిపి నానబెట్టేదాన్ని. ఈసారి అలా కాకుండా ఒట్టి పెసలు మాత్రమే నానబెట్టేసుకున్నాను. అది కూడా ముందు రోజు కాకుండా తెల్లవారు 6 o'clock నానబెట్టాను. 8 o'clockకి గ్రైండ్ చేస్తాను మిక్సీలో వేసి. ఎందుకంటే నేను మంచి సత్యనారాయణ గారి వీడియో చూసాను. ఆయన చెప్పారు అందులో ఇలా తెల్లవారే నానబెట్టి చేసేసుకోండి వెంటనే, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అవి పోకుండా ఉంటాయి. అలా ముందు రోజు నానబెడితే మంచిది కాదు అని చెప్పారు. సరేలే ఇంక దాని ఏముంది అని చెప్పి ఇలా మార్నింగ్ లేసి నానబెట్టేసుకొని ఇగోండి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టినప్పుడే అందులోనే 3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం జీలకర్ర, అల్లం ముక్క వేసేసి గ్రైండ్ చేసేసాను. మా పాప కోసం అని చెప్పి నేను తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కానీ ఒక 2 ఎక్స్ట్రా వేసుకున్నా బాగుండు, స్పైసీగా అనిపించదు. కానీ మా పాప తింటుంది కదా అని చెప్పి నేను 2-3 వేసేసుకున్నాను. అది ఎక్కువగా స్పైసీగా ఏం లేదు, కానీ చాలా బాగుంది. మా పాప కోసం అని చెప్పి నెయ్యి వేసి ఒక దోశ వేసాను. తను బాగానే తింది. బాగుంది మమ్మీ అని తిన్నది. సో ఎప్పుడు ఒకటి తిన్నది, ఇప్పుడు 1:30 తిన్నది అంటే టేస్టీగా ఉంది. సో దానికి కాంబినేషన్గా పల్లి అండ్ కొబ్బరికాయ కలిపి చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంది.